హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో బర్ఫీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ పచ్చి కొబ్బరితో బర్ఫీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి 1 కప్పు దాకా వేసుకుని వేగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి. పచ్చి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఇలా వేగించుకున్న తర్వాత ఇందులో అదే కప్పుతో పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా కూడా కొబ్బరిలో బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా కదుపుకుంటూ 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఈ కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోవడానికి కొబ్బరిని మరీ ముదిరింది కాకుండా కొంచెం లేతగా ఉన్న కొబ్బరితో చేసుకుంటే కొబ్బరి బర్ఫీ టేస్ట్ బాగుంటుంది. 20 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా ఉడికించుకున్నట్టయితే పంచదార అంతా కూడా పచ్చి కొబ్బరిలో బాగా కలిసి బాగా ఉడికి ఈ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ ఉడికించుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా గరిటెతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి బర్ఫీ పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో పీసెస్గా కట్ చేసుకుని తిన్నట్టయితే ఈ కొబ్బరి బర్ఫీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే 15 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.